వైఎస్ఆర్సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు నోటీసులు ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల పక్షాన నిలబడి వారి సొంతింటి కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్లోని 8వ మున్సిపల్ డివిజన్ పరిధిలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 2000 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇవాళ జీవితంలో మర్చిపోలేని రోజని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 32,000 ఇళ్ల పట్టాలు మంజూరవటం ఒక చరిత్ర అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని రోజు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 32,000 ఇళ్ల పట్టాలు మంజూరైనవి. ఇది ఒక చరిత్ర. ఇంతమంది అక్క చెల్లెమ్మల్ని ఒక్క చోట చూస్తే పండగలాగా అనిపిస్తోంది. ఎక్కడైనా సరే గత ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఎవరైనా ఇల్లు ఇచ్చుంటారు. కానీ ఈ ఒక్క రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఊళ్ళు కడతా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నా. ఇల్లు కాదు, ఊళ్ళు. ఈ రాష్ట్రంలో 17,000 ఊళ్ళు తయారవుతున్నాయి. జగనన్న కాలనీలు. వేలాది మంది పేదలకి, నిరుపేదలకి ఒక గొప్ప ఆసరా దక్కుతోంది. రేపు ఏప్రిల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీ అందరి దయతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మీ అందరి దయతో శాసనసభ్యుడిగా నేను ఇక్కడ ఎంపికై మా చేతుల మీదే ఈ గొప్ప కార్యక్రమాలు, మళ్ళీ కాలనీలు, నగరాలు నిర్మాణం జరిగే విధంగా తప్పకుండా మీరందరి ఆశీర్వాదాలతో చేయగలుగుతామని నమ్ముతూ ఉన్నాం.